సార్ నమస్తే సార్. మేడం గారు మీకు కూడా నమస్తే. మా వివాహపత్రం సంస్థకు మొన్న ఫోన్లో మాట్లాడాం సార్. మీరు ఎస్పెషల్గా ఫోన్లో మాట్లాడితే మీకు డీటెయిల్స్ దాదాపుగా పంపించడం జరిగింది. సెకండ్ థింగ్ ఏంటంటే ఆఫీస్కు రండి సార్, మీకు నేను మాట్లాడుతానని చెప్పడం జరిగింది. మీరు ఆఫీస్ వచ్చినందుకు ఫస్ట్ టైం చాలా సంతోషం సార్. మీరు మా గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? మీరు ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ ఒక షేపులు పట్టుకొచ్చే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే బ్లాంక్ లేదు, మా సొంత మనిషిలాగా అయితే అనిపించారు. థ్యాంక్ యూ సో మచ్. కళావారు కదా సార్ మీరు, త్యాగరాజ గాన సభ ఫౌండర్ సార్. ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్ మనస్ఫూర్తిగా. ఎందుకంటే త్యాగరాజ గాన సభ అంటే మేము ఎప్పుడో చిన్నప్పుడు ఏదైనా ప్రోగ్రామ్స్ అవుతుంటే అలాంటి ఫౌండర్స్ మన వివాహపత్రం సంస్థకు రావడం రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మేడం మీ రిక్వైర్మెంట్ ప్రకారం నేను చేసి పెడతాను బాబు. మీరు నా సర్వీసెస్ను యూటిలైజెస్ అనేది మీరు ఏ విధంగా చేసుకుంటారో మీ ఇష్టం. ఎందుకంటే ఇద్దరు ఎంప్లాయీస్, మీకున్న టైం బిజీ షెడ్యూల్, టైం దొరకదు. ఈరోజు నా ఆఫీస్కు టైం ఇచ్చి రావడం అంటే మై సెల్ఫ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే రియల్లీ ప్రౌడ్గా కూడా ఉంది, నాకు చాలా గర్వంగా కూడా ఉంది. నేను ఇస్తాను మేడం, మీరు సర్వీసెస్ అనేది మీ ఇష్టం. మీరు ఫోన్ ద్వారా వస్తారా లేకపోతే వన్ డే స్పెసిఫిక్ టైం పెట్టుకొని ఒక వన్ డే కాదు, మీరు పంపించిన ప్రొఫైల్ అక్కడ చూస్తాను, ఇక్కడికి వచ్చి చేసేది ఏం లేదు. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. అవును, బికాజ్ అక్కడ ఫ్రీగా ఉంటారు, చూస్తాం. ఇక్కడికి వచ్చి మీరు నలుగురులో ఉంటాడు, ఏది కాదు. కాబట్టి మీకు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటే నా సర్వీసెస్ను నేను అందుబాటులో ఉంటాను. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ మేడం. నమస్తే.